అందరికీ నమస్కారం. అరుణాచల గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం 8 లింగాలు ఉంటాయి. ఈ వీడియోలో మొత్తం చూసేద్దాం. మనం రాజగోపురం నుంచి దీపం పెట్టేసుకొని స్టార్ట్ అయిపోదాం. రాజగోపురం నుంచి మనకు 1/2 కిలోమీటర్ వెళ్తే ఫస్ట్ లింగం ఇంద్రలింగం తూర్పు దిక్కులో ఉంటుంది. ఈ లింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించాడు. మనకి అక్కడక్కడ ఇలా రూట్స్ కూడా ఉంటాయి, తెలియకపోతే చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంద్రలింగం నుంచి 1.3 కిలోమీటర్ కుడివైపు కొంచెం లోపలికి వెళ్తే అగ్నిలింగం ఆగ్నేయ దిక్కులో ఉంటుంది. ఈ లింగాన్ని ఆగ్నేయుడు ప్రతిష్ఠించాడు. అగ్నిలింగం నుంచి 1.8 కిలోమీటర్ వెళ్తే మనకి యమలింగం దక్షిణ దిక్కులో ఉంటుంది. దీనిని యముడు ప్రతిష్ఠించాడు. మేము నైట్ స్టార్ట్ అయ్యాం, మాకు అక్కడక్కడ జింకలు కూడా కనిపించే చూడండి. యమలింగం నుంచి 1.8 కిలోమీటర్ వెళ్తే నైరుతి లింగం నైరుతి దిక్కులో ఉంటుంది. ఈ లింగాన్ని నైరుతి ప్రతిష్ఠించాడు. నైరుతి లింగం నుంచి 800 మీటర్లు వెళ్తే సూర్యలింగం వస్తుంది. ఈ లింగం అష్టలింగాల్లోనిది కాదు, దీనిని సూర్య భగవానుడు ప్రతిష్ఠించాడు. సూర్యలింగం నుంచి 600 మీటర్లు వెళ్తే వర్ణలింగం పడమర దిక్కులో ఉంటుంది. ఈ లింగాన్ని వర్ణదేవుడు ప్రతిష్ఠించాడు. వర్ణలింగం నుంచి మనం 1.6 కిలోమీటర్ వెళ్తే వాయులింగం వాయువ్య దిక్కులో ఉంటుంది. దీనిని వాయుదేవుడు ప్రతిష్ఠించాడు. నైట్ స్టార్ట్ అయ్యాం కాబట్టి కొంచెం చల్లగా బాగుంది ఈరోజు. వాయులింగం నుంచి మనం 600 మీటర్లు వెళ్తే చంద్రలింగం వస్తుంది. ఈ లింగం అష్టలింగాల్లోనిది కాదు, ఈ లింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడు. ఎవరికైనా నొప్పులు వస్తే ఇలా లెగ్ మసాజ్వి కూడా ఉన్నాయి. 5 మినిట్స్కి 50 రూపీస్ అంట. చంద్రలింగం నుంచి 1 కిలోమీటర్ వెళ్తే మనకి కుబేరలింగం ఉత్తర దిక్కులో ఉంటుంది. ఈ లింగాన్ని కుబేరుడు ప్రతిష్ఠించాడు. కుబేరలింగం నుంచి 650 మీటర్లు వెళ్తే మనకి మోక్ష మార్గం వస్తుంది. మోక్ష మార్గం నుంచి 2 కిలోమీటర్లు వెళ్తే లాస్ట్ లింగం ఈశాన్య లింగం ఈశాన్య దిక్కులో ఉంటుంది. ఈ లింగాన్ని ఈశాన్యుడు ప్రతిష్ఠించాడు. అక్కడి నుంచి రాజగోపురంకి 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇంతటితో మన గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది. మేము 10కి స్టార్ట్ అయితే 3కి అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.